హనుమాన్ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ పోచారం మున్సిపాలిటీ పరిధి కొరమల గ్రామంలో బీజేపీ పార్టీ విలేజ్ అధ్యక్షుడు పూలగొని జగదీష్ ఆధ్వర్యంలో కొరమల హనుమాన్ టెంపుల్ నుంచి భారీ ఎత్తున సుమారుగా 1000 మంది హనుమాన్ భక్తులతో నారాపల్లి వరకు ర్యాలీగా రావడం జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మహేష్ గౌడ్, పవన్ రెడ్డి, వెంకట్, ధనుష్ పెద్ద ఎత్తున యువకులు, పిల్లలు పాల్గొన్నారు। జగదీష్ గౌడ్ మాట్లాడుతూ మనము హిందువులమంతా ఐకమత్యంగా ఉండాలని, ఎందుకంటే ఎక్కడైనా అన్యాయం జరిగినా ఆపద వచ్చినా మనమందరము ఐకమత్యంగా ఉండి ఆదుకోవాలని, ఎవడన్నా హిందూ జోలికొస్తే మనమేందనేది చూపించాలని తెలియజేయడం జరిగింది। ఇక్కడ వచ్చిన ప్రతి హిందువుకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మనం సమాజంలో తెలుసుకోవాల్సింది హిందువులకు జరుగుతున్న అన్యాయాల గురించి। మనం ఏదో పండుగకు వచ్చి ర్యాలీ చేస్తున్నాం అనేది కాదు। ఇప్పటి నుంచి హిందువుల జోలికి ఎవరైనా వచ్చినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ వ్యక్తి అయినా వాళ్ళ స్వార్థపడదాల కోసం మనని, మన సాంప్రదాయాలని, మన దేవుళ్ళని, మన మహిళని విపరీతంగా కించపడుతూ మనం ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్లుగా మనల్ని అవమానిస్తూనే ఉన్నారు। కానీ మనం ఇంకా మన శాంతితోని, మనం హిందూ మన ధర్మంతో కూడుకున్న సిద్ధాంతం ప్రకారం మనం అందరం శాంతిగా ఉంటున్నాం।
కానీ హిందువుల జోలికి మాత్రం ఎవడైనా వచ్చినా ఇప్పటి నుంచి మనం ఊరుకోదు తమ్ముడు. మనమందరం కలిసికట్టుగా ఇప్పుడే కాదు, మన తమ్ముడు ఎవడన్నా హిందూ రోడ్డు మీద పోతుందంటే వాడిని ఎవడన్నా ఏమన్నా అన్నాడంటే మనం అందరం కూడా కలిసికట్టుగా పోయి మనల్ని సపోర్ట్ చేయాలి. ఇవాళ మనకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే మనం మనోడు పక్కకేమైనా కానీ మనం సైలెంట్ గా వెళ్ళిపోతున్నాం. కానీ అవతల వ్యక్తులు అట్లా లేరు, మన వాళ్ళ మీద ఎగబడుతున్నారు, మన వాళ్ళ మీద దూరం కేం చూసుకుంటే సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు. ఇప్పటి నుంచి మన ధోరణి మారాలి, మన ఆలోచన మారాలి. మనం అందరము ఒకటే హిందువుగా ధర్మాన్ని స్వీకరించి మనం అందరము ఎప్పటి నుంచో హిందువుగా పుట్టినందుకు మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే కాదు, మన తల్లిదండ్రులను కూడా మనం చెప్పుకోవాలి. రేపు ఇప్పుడే కాదు, రేపు ఎప్పుడైనా రాజకీయం వచ్చినా, పార్టీలు ఎలక్షన్స్ వచ్చినా కానీ మన హిందూ ధర్మం కోసం ఏం చేస్తాం మమ్మీ డాడీ అని అందరిని అడుగుది. ఇంట్లో కూడా మనం డిస్కస్ చేసుకోండి. మనం కావాల్సింది వచ్చినప్పుడు 200 ఇస్తాడో 500 ఇస్తాడో కాదు, అరే నువ్వు ధర్మానికి ఏం చేస్తున్నావు రవయ్య అని అడగండి. అర్థమైందా? ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం కోసం పాటుపడదాం. జై శ్రీరామ్. ఇంకోటి మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మన బండారు పవన్ రెడ్డి అని మన విజయం వైస్ ప్రెసిడెంట్ మేడ్చల్ ప్రెసిడెంట్, ఇతన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే గోరక్ష కోసం నిత్యం అది రాత్రి 12 కానీ 1 కానీ 2 కానీ ఎప్పుడు గోవులు వెళ్తుంటే అప్పుడు వచ్చి కూడా అడ్డుకొని అందరితో కొట్లాడి దాదాపు 100 కేసులు తన పైన వేసుకున్నాడు గోమాతల కోసం. మీరు అందరు గట్టిగా తప్పట్లు కొట్టాలా దానికి. అలాగే ఇప్పుడు ఈ గోమాత రక్షించే వాళ్ళని రక్షిస్తుంది మాత్రం మన ఏడు సుదర్శన్ అన్న ఒక మొన్న రీసెంట్ గా జరిగింది. ఎప్పుడు ఒక నెల కింద మన గోమాతలను పట్టుకుంటే వాళ్ళు మనల్ని కొట్టిందని చెప్పి వాళ్ళని కేసు పెడితే వాళ్ళు రాత్రి 200 మంది వస్తే రాత్రి అంతా వండుకుంటూ మన వాళ్ళని జైలు కూడా వేసిండు. మన హిందూ ధర్మానికి కావాల్సిన వ్యక్తి ఇట్లాంటిదే కదా, మన కోసం కొట్టాల్సిన వ్యక్తి ఇదే కదా. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం హిందూ ధర్మం కోసం ఎవరైతే కొట్లాడుతుందో మనం రేపు ఫ్యూచర్ కూడా మనం చూసుకోవాలి తమ్ముడు. మన ధర్మం కోసం మనం చూసుకోవాలి. టెంపరీగా ఆలోచించడం బంద్ చేసుకుందాం. మనం మన ధర్మం కోసం తిరుగుదాం. పార్టీలు ఏదైనా పోని ఏదైనా పోని మన ధర్మం ముఖ్యం మనకు. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా పండుగ వాతావరణంలో మన పూర్వంలో యువత పెద్దలు ఒక్కరూ ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మీకందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ విధంగా పొడవైన కాలంలో హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ హిందూ పండుగలని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మా జగదీష్ గౌడ్ గారికి, వాళ్ళ బృందానికి, మా జిల్లా యువత అధ్యక్షుడు పవన్ గారికి ప్రత్యేకంగా మీకు కూడా అభినందన తెలియజేస్తూ ఈ రోజు అనేక సంఘటనలు చూస్తూ ఉన్నాం. గత 10 రోజుల కిందట ఒక్కోటి బిల్లుపై పార్లమెంట్ లో మాట్లాడిన వ్యక్తుల గురించి మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని పార్టీలు ఒక్కోటికి అనుకూలంగా మాట్లాడితే ఈ రోజు భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ ఒక్కోటి తీసేయడము, దానికి సౌరవం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ రోజు తీసేసి ఆటుకోవాలనుకోండి. ఈ రోజు అనేక రకాలుగా భారతదేశం ఇంత సురక్షితంగా ఉందంటే 10 సంవత్సరాలుగా ఇది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉంది. దయచేసి హిందూ బంధువులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా జగన్ చెప్పినట్టుగా మనోరికి బాధలు వస్తే అందరూ కలిసికట్టుగా ఉండి సహాయ సహకారం అందించే విధంగా మనము సంఘటన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన పండుగల మీద, మన దేవతల మీద అనేక కార్యక్రమం కాలెత్తుకుంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ కొన్ని వ్యవస్థలు మన వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తా ఉన్నాయి. దయచేసి ఒకరే చెప్తా ఉన్నాము, మీరు ఇలాంటి పండుగలకు షరతులు పెట్టి ఇలాంటి వాళ్ళని పెట్టి మీరు యువతని అణచివేయాలని చూస్తే మాత్రం రాజకీయ నాయకులు కొన్ని పార్టీలకు వచ్చే రోజుల్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండుగ చేస్తున్న సీఎం అనేది అనుకోండి, విజయం అనుమతి అనుకోండి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఈ దూరంలో వచ్చి పండుగలు మంచి జరుపుకుంటున్నారంటే అందరూ ఒకటైతున్నారనే నిదర్శనం ఈ రోజు ఈ ర్యాలీ కుటుంబ గ్రామంలో అందరూ కూడా ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా కలిసికట్టుగా ఇలాంటి ర్యాలీలు హిందూ పేదల మీద మనం అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ మాకు ఈరోజు మంచి అవకాశం కల్పించిన మా కుటుంబంలో నిర్మాతలకు, హిందూ బంధువులకు, మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మా గణేష్ మా తమ్ముడు చిన్నడైనా అన్ని రకాలుగా ముందుండి
కార్యక్రమాలు తీసుకుంటున్న ప్రత్యేకంగా అభినందనలు గణేష్ యువత కూడా ప్రోత్సహించారు.